పేరంబునికి మాధవుడా హరిహారాదులు సేవింప చెండుని ముళ్ళుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మాయకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారుడినిగా త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిదీపమున కొలుగుండి మహాకాళి అవతారులలో పట్టుబసు వస్త్రధారణలో హరిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి రక్త వస్త్రభూ ధరించి రక్షణ రంగమున ప్రవేశించి రక్త బీజుని ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని దక్షేవతలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్ఠతో నిన్నే దారుణ పూకాంతులతో అగ్నిదాన పూజాలలో అసురులందరూ మాడి అపరాజిత వచ్చివి గిరిరాజుని పుత్రికగా శ్రీ జ్ఞాన సరస్వతి మందిరం ఇక్కడ ఫోర్ట్ చేంజెస్ కాలనీ జీజీ కాలేజ్ గౌతమ్ నగర్ నందు 3 సంవత్సరాలు అవుతుందండి ఈ జ్ఞాన సరస్వతి మందిరం నిర్మించి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా హిందూ బంధువులందరికీ హిందూ ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఉదయం 5 గంటల సమయం నుండి అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. నిన్నటి నుండి జరుగుతున్నాయి. నిన్న 9:30 ఉదయం వసంత పంచమి రావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. చాలామంది భక్తులు వచ్చి అక్షరాభ్యాసాలు అర్చనలు అక్షరాలు చేయించుకుంటున్నారు. ఇలాగే నిలవేళలా భక్తులు ప్రతి ఉత్సవానికి రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భవాని శ్రీమాత మహా జ్ఞాన సరస్వతి మాత. ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జనాలు విద్యకు అధిపతి అయిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే అక్షరాభ్యాసాలు అర్చనలు చేయించుకోవడానికి వస్తున్నారు. నిన్నటి నుండి భక్తులు ఈ సరస్వతి అమ్మవారి ఎవరిచ్చారు చెప్పండి, ఎవరిచ్చారు స్థలాన్ని ఇచ్చారు, అలాగే స్వయంగా కట్టించారు. ఈ గుడిని కూడా 3 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ ఫోర్ట్ కాలనీ వాసులు కూడా ప్రతి ఉత్సవానికి సహకరిస్తారు. ప్రతి తన వంతు సాయం చేస్తుంటారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి నెలకు సంకష్టి చతుర్థి కూడా మేము ఇక్కడ నిర్వహిస్తామండి. 400 మంది జనాలు వస్తారు ప్రతి నెల సంకష్టి కూడా. నవరాత్రి ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి. ఇక్కడ వినాయకుడు మరియు దత్తాత్రేయ స్వామి కృష్ణుల వారు కూడా ఉన్నారు. ఇక్కడ సరస్వతి మాత ఆలయము స్థాపించిన 4th ఎన్యూఎస్ కాలనీలో సరస్వతి మాత వెలిసింది. వాసర్లో తర్వాత ఇక్కడ సరస్వతి ఆలయం ఉన్నవేసి వసంత పంచమికి చాలా భక్తులు నిన్నవచ్చారు కూడా ఇస్తున్నారు. ఇంకా రావాలి భక్తులు ఇక్కడ గుడిని తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ గుడిలో అన్నదానము జరుగుతుంది. ప్రతి సంకష్టికి అన్నప్రసాదము పెడతారు. 200-300 మంది దాకా వస్తుంటారు. మరి దసరకు గుడి యొక్క వార్షికోత్సవము జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరడమైనది. ఇక్కడ హోమము జరుగుతుంది, యజ్ఞము ఉంటుంది, ఆ రోజు అభిషేకం ఉంటుంది, అన్నదాన ప్రసాదం ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరడమైనది. నిన్నటి నుంచి వసంత పంచమి సందర్భంగా అమ్మవారి జన్మదినం సందర్భంగా జనాలు చాలామంది వస్తున్నారు, అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు.
మేము ఇక్కడ వారం భజనలను కూడా చాలా చక్కగా శుక్రవారం రోజు చేస్తాము. అలాగే సంకట చతుర్దశి రోజు కూడా ఇక్కడ మన గణపతి ఉన్నది. ఇక్కడ గణపతి దగ్గర కూడా పూజలు జరపబడతాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా సంకట చతుర్దశి రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.